శ్రీమన్నారాయణ. నేను ఈరోజైతే మీకు ఆరాధనలో మనము ఉపయోగించుకోవడానికి ఏమేం పాత్రలు కావాలో చూపిస్తున్నాను. ఇది అర్ఘ్య పాత్ర అంటాం దీన్ని. ఇది మనము అర్ఘ్యం స్వీకరించి 3 సార్లు ఆచమనం చేసుకుంటాం కదా మనం. అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః అని. ఇది 3 సార్లు మనం ఆచమనం చేసుకోవడానికి పాత్ర. అలాగే ఇక్కడ 5 పాత్రలు ఉన్నాయి కదా. ఇటువైపు ఉన్న ఈ పాత్ర మాత్రం అర్ఘ్యం పాత్ర అనమాట. అర్ఘ్య పాత్ర స్వామికి హస్తయోరర్ఘ్యం సమర్పయామి అన్నప్పుడు ఇది ఉద్ధరిణితో ఈ తీర్థాన్ని తీసి ఇలా ఉంచుతాం అనమాట. తర్వాత ఉద్ధరిణి ఒకసారి ఇందులో ఇది శుభ్రం చేసుకునే పాత్ర. ఈ ఉద్ధరిణి ఇలా శుభ్రం చేసుకొని మళ్ళీ పాదయోహ పాద్యం అన్నప్పుడు ఇలా 2 సార్లు పాదాలకి పాద్యం సమర్పిస్తాము. తర్వాత మరలా ఇలా శుద్ధి చేసుకుంటాము. ఇది ఆచమనీయం పాత్రం అనమాట. ఆచమనీయం అయితే ఇలా 3 సార్లు చేస్తాము. ఇలా ఆచమనీయం చేసిన తర్వాత మరలా ఒకసారి దీన్ని ఇలా శుద్ధి చేసుకొని ఇది స్నాన పాత్ర. ఈ స్నానం సమర్పయామి. స్నానం అంటే ఈ స్నానాన్ని సమర్పించిన తర్వాత మరలా ఇలా శుద్ధి చేస్తాం అనమాట. ఇప్పుడు ఈ పాత్రలో ఉంచిన ఈ అన్ని అర్ఘ్యం పాద్యం ఆచమనం స్నానం అని పాత్రలో ఉంచాం కదా, దీన్ని మనం లాస్ట్లో తీర్థంలాగా స్వీకరిస్తాము. ఇది తీర్థపాత్ర అనమాట. అంటే స్వామికి ప్రసాదం నివేదించిన తర్వాత మధ్య మధ్య పానీయం అని ఇందులోనే సమర్పిస్తాం. ఇలాగా ఆ మధ్య అంటే స్వామికి తీర్థం అంటే తీర్థం అందించి ఆహారం నివేదించిన తర్వాత మధ్య పానీయం సమర్పయామి అన్నప్పుడు ఈ పాత్రలోంచి తీర్థాన్ని సమర్పిస్తాం. ఈ పాత్ర ఒకటి ఉండాలి. దీంట్లోనే తీర్థం పొడి ఉంటుంది కదా, అది వేసుకొని తులసి దళం వేసుకున్నాము. ఇది చూపించాను కదా, ఇది శుద్ధి చేసుకునే పాత్ర. ఇదైతే ఆచార్యులకి అర్ఘ్యం పాద్యం ఆచమనం చేసుకోవడానికి ఈ పాత్ర. దీన్ని కూడా ఇలా ఇందులో సమర్పించుకోవడానికి ఇది ఖాళీ పాత్ర అనమాట ఆచార్యులకి. ఇదైతే మనం శ్రీపాద తీర్థం తీసుకుంటాం కదా, అంటే ఇలా ఉంటుంది, చూపిస్తాను. తీర్థం కణిక ఈ తీర్థం కణికని ఇలా ద్వైమంత్రంతో ఇలా 2 సార్లు ఇలాని ఇందులోని ఇది మన మంత్రం చదువుకున్న తర్వాత అడియన్ రామానుజదాసి అని చెప్పి తీర్థం తీసుకునే పాత్ర అనమాట. ఇది మామూలుగా స్వామికి ప్రోత వస్త్రం సమర్పయామి అన్నప్పుడు ప్రోత వస్త్రం స్వామికి ఒళ్ళు తడవటానికి స్నానం చేయించిన తర్వాత ఈ ఒక క్లాత్ని ఇలా ఏర్పాటు చేసుకున్నాము. ఇది హారతి. ఇది మళ్ళీ ఒకటి ఇలా శుద్ధ జలం ఒకటి ఏర్పాటు చేసుకోవాలి, ఇక్కడ పెట్టుకోవాలి. ఇదైతే పానకం కోసం స్వామికి ఒక్కోసారి పానకం సమర్పించడానికి పెట్టుకొని, ఈ 2 అయితే ప్రసాదం ప్లేట్లు. ఇంకా అయితే ఇవి దీపారాధన కుందులు అనమాట. ఇట్లా ఒకటైనా వెలిగించవచ్చు, 2 అయినా వెలిగించవచ్చు, కానీ మేము ఇలా 2 పక్కల దీపారాధన ఏర్పాటు చేసుకున్నాము. అయితే దీపం మాత్రం 2 ఒత్తులను కలిపి ఒకటిగా చేసి వెలిగించాలన్నమాట. అంటే దీపం ఈ ఒత్తులన్నీ లక్ష్మీనారాయణులు కదా, లక్ష్మీనారాయణులు కింద భావిస్తాం ఈ ఒత్తిని. ఆ 2 ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా చేసి ఇట్లా దీపారాధన చేయాలన్నమాట. మీకు అయితే ఈ పాత్రలన్నీ మీకు ఆరాధనకి అవసరం అవుతాయి. అంటే అగరొత్తులకి ఇది ఉంది, కానీ అగరొత్తులకి ఉంది, కానీ అగరొత్తులు ధూపం ఆగ్రాహి అన్నప్పుడు ధూపం సమర్పించి ఇది అగరొత్తులు ఇందులో ఉంచుతాము. ఇది ఉంచుకున్నాము. ఇలాగా ఈ పాత్రలన్నీ అయితే ఆరాధనకి అవసరమైతే ఈ తీర్థం పొడి అనేది మన ఆశ్రమంలో ఉంటుంది. ఇలా ఉంటుందన్నమాట. డబ్బాల్లో మన రామానుజవాణిలో ఉంటుంది. మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అక్కడ తీసుకుంటే ఈ తీర్థం స్వామికి తీర్థం కోసం దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ మన మంత్రం తీసుకున్నట్టయితే ఈ కణికని కూడా ఇలాగే తీర్థం కణిక అంటాం కదా, దీన్ని అక్కడ తీసుకోవచ్చు. ఇది ఇందులో ఇలా 2 సార్లు ద్వైమంత్రంతో ఇలా అనుకొని అప్పుడు మంత్రం చదువుకున్న తర్వాత తీర్థం స్వీకరించాలి. ఈ పాత్రలు అయితే మనకి ఆరాధనకి అవసరం అవుతాయి. జై శ్రీమన్నారాయణ.